హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక నర్మద ప్రేమ అయితే అక్క ఎలాగైనా ఈ వల్లి అక్క గురించి తెలుసుకోవాలి, ఆ నగలు తీసింది వల్లి అక్క కదా అని అంటూ ఉంటుంది. ప్రేమ అయితే అప్పుడు నర్మద, అవును ప్రేమ, మనం వల్లి అక్కని ఖచ్చితంగా గమనించవలసిందే అని ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అటు పక్క నర్మద ప్రేమ గురించి విన్న ఇక శ్రీవల్లి అయితే, వీళ్ళేంటి పోలీసుల కంటే ఎక్కువగా ఎంక్వైరీ చేస్తున్నారు, ఖచ్చితంగా నా గురించి బయట పెడతారు, ముందుగా ఈ నగలు ఏం చేయాలో అమ్మకి ఫోన్ చేసి కనుక్కోవాలి అని ఇక శ్రీవల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. వెంటనే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఇక ఏంటమ్ముడు ఏం జరిగింది అని అనగానే, అమ్మోయ్ ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయే, నగల గురించి నిజం బయటపడబోతుంది, ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు, నీ మాట విని నేను ప్రతిదానికి అన్నాను అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని భాగ్యం అంటూ ఉంటుంది. అవునమ్మో, ఇప్పుడు ఇక్కడ నగల గురించి ఇక ప్రస్తావన వచ్చింది, ఆ నగలు ఇక నా ప్రేమ నగలని తెలిస్తే ఇక వాటి గురించి ఇక నన్ను బయటికి పంపించేశారు, నా నిజ స్వరూపం తెలిసిపోతుందమ్మోయ్ అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక భాగ్యం అయితే, నేను చెప్పినట్లు చేయి, ఇక ఆ నగలు తొందరగా ఇక ఒక క్లాత్లో మూత కట్టేసి ఎక్కడైనా మట్టిలో పాతిపెట్టు అని భాగ్యం ఇక తర్వాత ఆ నగలు మనం తీసుకువెళ్దాం, ఇక ఎలాగైనా అక్కడి నుంచి నేను తీసుకువస్తాను, కానీ ఇప్పటి మటుకు ఇక మట్టిలో కప్పిపెట్టు అని ఇక భాగ్యం అయితే ఇక శ్రీవల్లికి చెప్పగానే, అదే చేస్తాను అని ఇక భాగ్యం శ్రీవల్లి అంటూ వెంటనే ఇక సరే అమ్మ నేను ఉంటున్నాను అని ఇక శ్రీవల్లి అయితే ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక వాళ్ళమ్మ చెప్పిన విధంగా నగలన్నీ ఒక క్లాత్లో పట్టేసి ఇక ముడి కట్టేసి ఇక వాటిని తీసుకొని చాటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే నర్మద ప్రేమ, ఎలాగైనా బల్లి అక్క నిజస్వరూపం బయట పెట్టాలి, బల్లి అక్క ప్రతి కదలిక మనం వినాలి అని ఇక ఇద్దరు ఇక అటు ఇటు ఇక వల్లి కోసమే వెతుకుతూ ఉంటారు. వల్లి మాత్రం చాటుగా పొదల చాటుకు వచ్చి ఇక అక్కడ ఒక గడ్డపారతో ఇక మట్టి తవ్వేసి అందులో నగలు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నగలు పెడుతూ ఇక పనైపోయింది, ఈ నగల్ని మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకువెళ్తారు, ఇక ఈ నగల బాధ తీరిపోయింది అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఇక వాటిని పూర్తి చేస్తూ ఉంటుంది. అప్పుడే అటుపక్క వేదవతి రామరాజు అయితే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే వేదవతి, ఇక ఏంటండి ఈ నగల విషయం ఏంటండి, ప్రేమ నగలు పోవడం ఏంటి, ప్రేమ నగలు గిల్టీ నగలం అవ్వడం ఏంటి, అవి మనం తీసినాం అనడం ఏంటి మా అన్నయ్య అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు, అవును వేద, నిజంగానే అవును బుజ్జమ్మ, నాకు ఏమీ అర్థం కావడం లేదు, బంగారం నగలు ఇస్తే కొన్న నగలుగా మారడం ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం చెప్పరు, ఎందుకంటే వాళ్ళలో ఇక కోపం పగ అన్నీ ఇక నేను చూస్తున్నాను, వాళ్ళు నిజమే చెప్తున్నారు, కానీ ఆ నగలు ఎక్కడికి వెళ్ళుంటాయి, ఆ నగలు ఎవరు తీసుంటారో ఇక నాకు టెన్షన్గా ఉంది, ఇక మీ అన్నయ్య ఏం చేస్తాడో అని భయంగా ఉంది, మన ఇంటి పరువు తీస్తాడన్న భయం వేస్తుంది అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. లేదండి, ఎలాగైనా ఆ నగలు ఎక్కడికి వెళ్ళాయో, ఆ నగలు ఎవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా నా పెద్ద కొడలు నర్మద ఇక ఖచ్చితంగా తేల్చుతుంది, తన గురించి మనకు తెలుసు కదా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అవును బుజ్జమ్మ, నాకు కూడా నర్మద మీదే ఇక ఆశ ఉంది, నర్మద ఖచ్చితంగా ఎవరో ఇక దాని వెనకాల ఉంది, ఎవరో తెలుసుకుంటుందని నమ్మకం నాకుంది, ఖచ్చితంగా నర్మద తెలివితేటలు మనకి అందరికీ తెలిసినవే కదా, ఇంకా నర్మద వల్లే నేను ఇలా ఉండగలుగుతున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు. అవునండి, మనం ఖచ్చితంగా ఈ నగల వెనకాల ఎవరున్నారో తెలుసుకుంటాము, ఇక తొందరలోనే తెలుసుకుంటాము, మా అన్నయ్యకి తిరిగి బంగారపు నగలు ఇచ్చేస్తాం అని ఇక వేదవతి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మట్టి తవ్వడం సౌండ్ వినిపిస్తుంది రామరాజుకైతే. అప్పుడే ఇక భుజమ్మ, నీకేదైనా సౌండ్ వినపడుతుందా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక వేదవతి, అవునండి, నాకు కూడా ఏదో వినపడుతుంది, ఆ చెట్టు పొదల్లో ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది, పదండి వెళ్దాం చూద్దాం, పామో ఏదో చూద్దాం అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. సరే భుజమ్మ పద వెళ్దాం అని ఇక ఇద్దరూ కలిసి ఇక రామరాజు వేదవతి చెట్టు దగ్గరికి వస్తారు. అప్పుడే ఇక అక్కడున్న శ్రీవల్లి మట్టిలో క్లాత్తో ఇక క్లాత్ని అలా పెట్టేసి బంగారపు నగలు అలా పెట్టేసి మట్టి కప్పేస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు వేదవతి చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి వల్లి, ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే వల్లి ఒక్కసారి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, అచ్చ బాబోయ్, ఇప్పుడు ఈ నగలు చూస్తే ఇక అసలు నగలు నేనే తీశానని ఇక అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి
అని వల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏం చేసినావమ్మా వల్లి అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. మామయ్య గారు ఇక్కడ నా రింగు పడింది, అందుకే వెతుకుతూ ఉన్నాను అని ఇక అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఇక వేదవతి ఏంటి రింగు పడిందా, నువ్వు ఏదో వైట్ కలర్ క్లాత్ అందులో పెట్టడం నేను చూశాను, ముందుగా దాంట్లో ఏముందో చూద్దాం పదండి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే నర్మద ఇక ప్రేమ అక్కడికి వస్తారు. అప్పుడే ఏంటత్తయ్య ఏంటి మామయ్య ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటారు. ఏంటో ఏదో సౌండ్ అయిందని ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి శ్రీవల్లి ఈ చెట్టు పొదల్లో ఉంది, ఏం చేస్తున్నావు అని అడిగితే రింగు పడిపోయింది వెతుకుతూ ఉన్నాను అని చెప్తుంది. నాకేమో నమ్మబుద్ధి కావడం లేదు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అవును కావచ్చు బుజ్జమ్మ, పద వెళ్దాం అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక లేదు మామయ్య గారు ఇక్కడ ఏదో ఉంది చూద్దాం పదండి మామయ్య గారు, తర్వాత మనం వెళ్దాం అని ఇక వెంటనే నర్మద ప్రేమ ఇందులో ఏముందో చూడు, ఈ మట్టినంతా తవ్వేసే అని ఇక నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ప్రేమ సరే అక్క అని ఇద్దరు ఇక మట్టిని తవ్వుతూ ఉంటారు. అప్పుడే ఇక అందులో ఉన్న ఇక బంగారపు నగల మూట కనిపిస్తుంది. ఒక్కసారే దాన్ని తీసి షాక్ అయిపోతారు. ఏంటమ్మా అదేంటి అని అంటూ ఉంటాడు రామరాజ్యతే. ఏమో మావయ్య ఇందులో ఏమో ఉన్నాయి అని అంటూ ఉంటుంది నర్మద. ప్రేమ అయితే అప్పుడే వల్లి షాక్ అయిపోతుంది. అచ్చ బాబోయ్ ఇప్పుడు నేనేం చేయాలి, నా నిజస్వరూపం బయటపడిపోతుంది, ఈ నగలు తీసింది నేనే అని తెలిసిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి అవేంటి అని ఇక ఏదైనా చేతబడి చేసి ఇక్కడ పెట్టారేమో అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది. లేదు ఇదేంటి దీంట్లో ఏమో ఉన్నాయి మనం చూడాలి మామయ్య గారు అని ఇక నర్మద అంటూ ఉంటుంది. సరే అమ్మా నువ్వు చెప్పినట్లే ఇక దాంట్లో ఏమున్నాయో చూద్దు కానీ అని ఇక పక్కకు తీసుకువెళ్ళి అందరూ కలిసి ఆ మూటలో ఏమున్నాదో ఇక విప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే నర్మద విప్పగానే అందులో బంగారపు నగలు చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. మామయ్య గారు ఇవి నా నగలే, ఇవి బంగారపు నగలు అంటే ఇవి పోయాయని మనం వెతుకుతూ ఉన్నాం కదా, ఇవి నావే అని ఇక ప్రేమ అనగానే అవునమ్మా ఇవి నీయే అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే ఈ నగలు ఇందులో పెట్టడం ఏంటి, శ్రీవల్లే ఇదంతా చేసిందని నాకు అర్థమైపోయింది, అక్కడ శ్రీవల్లే ఉంది, శ్రీవల్లే అందులో పెట్టడం నేను చూశాను అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అవును బుజ్జమ్మ శ్రీవల్లే అలా పెట్టడం మనం కూడా చూసాం కదా అని ఇక అంటూ ఉంటారు. అంటే వల్లి అక్క ఈ నగలు తీసింది నువ్వే కదా, ప్రేమ నగలు తీసి ప్రేమ నగల ప్లేస్లో గిల్టీ నగలు పెట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ బంగారపు నగలు నువ్వు తీసుకున్నావు కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఏంటి నాకేం అవసరం, నాకు కూడా బొచ్చడు ఆస్తుంది కదా, నాకు కూడా మా అమ్మ వాళ్ళు నగలు పెట్టారు కదా, నేను ఎందుకు ప్రేమ నగలు తీస్తాను అని అనగానే మరి ప్రేమ నగలు తీయండి ఈ క్లాత్లో మూట కట్టేసి ఈ మట్టిలో పెట్టడం ఏంటి అని అనగానే కంగారు పడుతూ ఉంటుంది. అక్క నిజం చెప్పు, మర్యాదగా అడుగుతున్నాను నిజం చెప్పు, ఈ నగలు నువ్వే తీసావు కదా అని నర్మద ప్రేమ అంటూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి అయితే ఏంటి తీయడం ఏంటి, నేను చూశాను కల్లారా చూసాము, నేను మీ మామయ్య గారు చూసాము ఆ మట్టిలో ఇక శ్రీవల్లి ఆ నగలను పెట్టడం చూశాను, చెప్పు వల్లి నిజంగా చెప్పు, అసలు ఈ నగలు ఎందుకు తీసావు, ప్రేమ నగలు ఎందుకు తీసావు, మా కుటుంబానికి గిల్టీ నగలు ఎందుకు పంపించావు, ఇప్పుడు నీ వల్ల ఈరోజు మన ఇంటి పరువు పోతుంది అని వేదవతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటమ్మా చెప్పమ్మా వల్లి అని అంటూ ఉంటాడు రామరాజైతే. అప్పుడే వల్లి కంగారు పడుతూ ఉంటుంది. మామయ్య మామయ్య అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా చెమటలు వస్తున్నాయి, అసలు ఏం జరిగింది చెప్పు, అసలు నగలు నువ్వే తీసావా, ఎందుకు తీసావో చెప్పు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అలా అనగానే ఇక వెంటనే శ్రీవల్లి ఇక వెంటనే రామరాజు కాళ్ళపై పడి మావయ్య గారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు, నిజం చెప్తావా చెప్పవా అని వెంటనే వేదవతి ఇక శ్రీవల్లి చెంప పలగొట్టి ఈ నగలు తీయడం వెనకాల ఎంత కారణం ఉందో చెప్పు, అసలు ఏం కారణం ఉందో చెప్పు, ఇప్పుడు నా కుటుంబం ఇక మమ్మల్ని నింద వేశారు ఈ నగల వల్ల, అసలు ఎందుకు తీసావు, ఈ నగలు ఎందుకు ఇక్కడ పూడ్చిపెడుతున్నావో చెప్పు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే నర్మద అత్తయ్య గారు ఇక శ్రీవల్లి అక్క వాళ్ళ నిజస్వరూపం మీకు తెలియదు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి నిజమేంటి చెప్పు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు ఇక వల్లి అక్క అడిగితే ఏమీ చెప్పదు, మేము చెప్తాము వినండి. వల్లి అక్క వాళ్ళ కుటుంబం కోటీశ్వర్లు కాదు, ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారంలో లాస్లో పడలేదు, అసలు వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, వాళ్ళు మనం వెళ్ళిన ఇల్లు అద్దెకి తీసుకొని వానికి అద్దె కూడా కట్టలేదు, వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి అసలే కాదు, తను రోడ్డు పక్కన ఇడ్లీ దోశ అమ్ముకుంటూ ఉంటారు. కానీ మా బావగారిని మోసం చేసి వల్లి అక్క కోటీశ్వరాలని చెప్పి బావగారిని పెళ్లి చేసుకుని
చేసుకుంది. బావగారి దగ్గరే 10,00,000 తీసుకొని పెళ్లి జరిపించింది. ఈ విధంగా బావగారిని మోసం చేసింది. ఆ తర్వాత మన కుటుంబాన్ని కూడా మోసం చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళ అమ్మ నాన్న ఇక వాళ్ళకి ఏదో కలిగిందని చెప్పి మీ దగ్గర 10,00,000 తీసుకువెళ్లారు. ఆ తర్వాత ప్రేమ నగలు తీసి ఇక దాచిపెట్టింది వల్లి అక్క. ఇంత మోసం చేస్తున్నా ఇంకా మనం వీళ్ళ గురించి ఇక దాచిపెట్టారా తప్పు. ఇక ఈ నిజంగానే వీళ్ళ కుటుంబం ఇలాంటిది మామయ్య గారు అని చెప్పగానే వెంటనే ఇక రామరాజు అయితే షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి నిజం చెప్తున్నా, నర్మద చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు. అప్పుడే మామయ్య గారు నన్ను క్షమించండి మామయ్య గారు, నిజంగానే తప్పు చేశాం. మా అమ్మాయి ఇదంతా చేసింది. నేను చందుబావని ప్రేమించాను, చందు గారిని ప్రేమించాను. అందుకే ఇక ఈ అబద్ధం చెప్పి ఇక మా అమ్మ వాళ్ళు పెళ్లి జరిపించారు. నన్ను క్షమించండి, నేను మోసం చేశాను. ఇక నన్ను క్షమించండి మామయ్య గారు, నన్ను క్షమించండి. ఇప్పుడు బావ నిడిచి నేను ఉండలేను మామయ్య గారు అని ఇక అంటూ ఉంటుంది. శ్రీవల్లి అయితే అప్పుడే ఇక ఏంటి ఇంత మోసం చేసి నా కొడుకుని మా కుటుంబాన్ని ఇంత మోసం చేసి ఇక నా ఇంటికి కోడలుగా వస్తావా? ఇంత అబద్ధం చెప్తారా? నాకు మోసం అంటేనే గిట్టదు, ఇలాంటిది నా పరువు తీస్తారా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. మామయ్య గారు ఇదంతా మా అమ్మాయి చేసింది, ఇదంతా మా అమ్మ వల్లే జరిగింది. ప్లీజ్ మామయ్య గారు నన్ను క్షమించండి, నేను ఎక్కడికి వెళ్ళను అని ఇక చాలా బాధపడుతూ నటిస్తూ ఉంటుంది వల్లి అయితే. లేదు మామయ్య గారు, ఇక వల్లి అక్కని క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రేమ నగల విషయంలో కూడా ఇంత మోసం చేస్తుంది. ఈరోజు నువ్వు మాటలు పడడానికి కారణం ఇక వల్లి అక్కే. ఈరోజు ఈ నగలు దొరకకపోతే ఈరోజు నువ్వు ఇక జైలుకు వెళ్ళవలసి వచ్చేది. ఇదంతా వల్లి అక్క వల్లే. మన కుటుంబ పరువు మొత్తం పోవడానికి వల్లి అక్కే కారణం. ఇక ఇక మనం వల్లి అక్కని క్షమించే ప్రసక్తే లేదు మామయ్య గారు అని ఇక అంటూ ఉంటారు నర్మద ప్రేమ అయితే. అవునమ్మా, ఇలాంటిది నా కోడలని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఈరోజు ఈ కుటుంబం పరువు పోవడానికి కారణం ఇక వల్లి, ఇలాంటిది నా కోడలు కాదు ఇక అని వెంటనే ఇక వేదవతి అయితే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది. ఈ విధంగా అయితే శ్రీవల్లి నిజస్వరూపం, శ్రీవల్లి నగలు తీసిందని తెలుసుకుంటారు. వెంటనే రామరాజు ఇక ఆ నగలు తీసుకువెళ్ళి ఇక తన ఇక సేనాపతికి ఇచ్చేశాడు. వెంటనే సేనాపతి ఇంట్లో ఈ నగలు పెట్టుకొని మమ్మల్ని ఇంత మోసం చేస్తారా, మీలాంటి వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు అని ఇక సేనాపతి అయితే అవమానిస్తూ ఉంటాడు ఇక రామరాజునైతే. వెంటనే ఇక రామరాజు అయితే తల నేలకేసుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగానైతే ఇక రామరాజు అయితే ఈ వేదవతి, రామరాజు, శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి నిజస్వరూపం గురించి అయితే తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.